మనం చూడగలుగుతున్నాం. అండ్ శర్మ గారు, మనం గమనించినట్లయితే పాకిస్తాన్ విషయంలో కావచ్చు, బంగ్లాదేశ్ విషయంలో కావచ్చు, పాకిస్తాన్కి అయితే సింధు నది వెళ్లాల్సిందే భారతదేశం నుంచి, బంగ్లాదేశ్కి అయితే గంగా నది వెళ్లాల్సిందే. అక్కడ దాదాపుగా గంగా నది పైన ఆధారపడినటువంటి జీవనం సాగిస్తూ ఉంటారు. కాబట్టి రెండు నదుల విషయంలో మనం కొంత చర్యలు తీసుకుంటే రెండు దేశాలు కంట్రోల్డ్గా ఉంటాయనేటువంటి ఒక చర్చ కూడా ఉంది. దీని పట్ల మీ అభిప్రాయం ఏంటి? విజయ్ గారు, ముందుగా మా మిత్రులు రామ్మోహన్ గారు 2 అబ్జర్వేషన్స్ చేశారు. ఒకటి, అంతర్జాతీయ జలాల గురించి. అది నిజంగా వారు అన్నది 100% కరెక్ట్. ఎందువల్ల అంటే ఒక ఆధిపత్యం అనేటువంటిది చైనా మొదటి నుంచి కోరుకుంటోంది. దానికి బలి పశువులుగా, పావులుగా వీటిని ఈ దేశాలను వాడుకుంటోంది. ఇక రెండో అంశం ఎన్ఆర్సీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందువల్ల అంటే ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఎక్కడ కూడా హిందువుగా చలామణి అవుతున్నటువంటి వ్యక్తి భయభ్రాంతులకు గురి అవుతున్నాడు. ఎందువల్ల అంటే మతమౌఢ్యం అనేటువంటిది చాలా పెచ్చుమీరిపోయింది. అసలు మనం చూసాం, మొన్నటికి మొన్న ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి ఆ బీచ్లో, ఆ బోండి బీచ్లో జరిగినటువంటి సంఘటన, అది పిన్ పాయింటెడ్గా ఒక మతాన్ని ఎక్కుపెట్టి లక్ష్యంగా చేసుకొని దాడి చేశారు. మరి ఇంతకంటే రుజువులు ఏం కావాలండి? హిందువుల పరిస్థితి కూడా ప్రపంచవ్యాప్తంగా అలాగే ఉంది. మనం చూసినట్టయితే జ్యూస్ కంటే మనం భిన్నంగా ఏం లేము. మన సొంత ఇప్పుడు కాశ్మీర్లోనే పహల్గాంలో మతం అడిగి మరీ చంపారు. మీ మతం ఏంటి అని నిర్ధారణ చేసుకొని హిందూ అని తెలిసిన తర్వాత పాయింట్ బ్లాంక్ రేంజ్లో ఆయన కాల్చి చంపారు. అటువంటి వ్యక్తులను కూడా చూసాం మనం. మరి ప్రపంచం ఎటు వెళ్ళిపోతోంది? అసలు అగ్రరాజ్యాలన్నీ కూడా ఈరోజు మనం చూసినట్టయితే మతమౌఢ్యం విషయంలో చాలా జాగ్రత్తలు వహిస్తున్నాయి. మొన్నటికి మొన్న ఫ్రెంచ్ అండ్ అల్జీరియా విషయంలో కూడా వాళ్ళు వీఆర్ ట్రయింగ్ టు రీఎగ్జమైన్ అవర్ ప్యాక్ట్ విత్ అల్జీరియా అని చెప్పారు. అంటే ఎక్కడ కూడా మతమౌఢ్యం. అలాగే మనం చూసినట్టయితే నెదర్లాండ్స్లో కూడా అక్కడ ఈ మతమౌఢ్యం విషయంలో వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి ఒక భావంతో ఉన్నారు. అలా ఎక్కడెక్కడైతే ఈ మతం తన యొక్క విష జ్వాలలు కురిపిస్తూ ఉందో, మతం అంటే సామరస్యపూర్వకమైనటువంటి ఒక అద్భుతమైన మనోభావన. అసలు మతం అంటే మనల్ని అందరినీ కలిపే ఒక దివ్యమైన అపూర్వమైన శక్తి. మరి అటువంటి శక్తిని మీరు ఎప్పుడైతే అన్యభావంతో చూస్తారో, దాన్ని మీరు ఎప్పుడైతే మీ యొక్క స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలకు ఒక వేదికగా మార్చుకుంటారో, తప్పక అంతర్జాతీయ శక్తులన్నీ కూడా గమనిస్తూ ఉన్నాయి. అందువల్లే ప్రపంచ స్థాయిలో మనం చూసినప్పుడు భారత్ వైఖరి చాలా గొప్పది. మన రామ్మోహన్ గారు చెప్పినట్టు దలై లామా ఈస్ ది లివింగ్ ఎగ్జాంపుల్ ఫర్ ఇండియన్ ఫారిన్ డిప్లొమసీ అని భావిస్తున్నాను. ఎందువల్ల అంటే ఈనాటికి కూడా మనం ఏ దేశంలో కూడా మనం కోరుకునేది డెమోక్రసీని ఎస్టాబ్లిష్ చేయాలి అనేటువంటిదే భారతదేశం యొక్క ఏకైక ఉద్దేశం. మనకు నిజంగా చెప్పాలి అంటే ఇప్పుడు పరాయి దేశం, ఇప్పుడు బంగ్లాదేశ్లో కూడా మనం కోరుకునేది ఏంటంటే డెమోక్రసీ ఎప్పుడైతే మీరు కోల్పోతారో పాకిస్తాన్ కంటే కూడా అధ్వానమైనటువంటి పరిస్థితిలోకి మీరు వెళ్ళిపోతారు. ఈరోజు మనం పాకిస్తాన్లో చూస్తున్నాం, అక్కడ అసలు డెమోక్రసీ అనే పదానికి అర్థం తెలియకుండా బ్రతుకుతున్నారు. మరి వాళ్లతో చేతులు కలిపినటువంటి బంగ్లాదేశ్ పరిస్థితి కూడా అదే మారబోతోంది. కాబట్టి భారతదేశం ఇప్పటికి కూడా డిప్లొమసీ పాయింట్ ఆఫ్ వ్యూలో యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ది డేంజర్డ్ వాటర్స్, యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ది రాంగ్ ప్లైన్ అని చెప్పి వాళ్ళు హెచ్చరిస్తూ, ఇక్కడ హసీనా విషయంలో కూడా తీసుకున్నటువంటి జాగ్రత్త ఏమిటి అంటే, అసలు డెమోక్రసీని మీరు ఎప్పుడైతే సుస్థిరం చేస్తారో మిగతా అన్నీ సజావుగా ఉంటాయి అనేటువంటి ఏకైక లక్ష్యంతోనే మనం ముందుకు వెళ్తున్నాం. అలాగే భారతదేశం కూడా చాలా స్ట్రాటజిక్గా ఆలోచించవలసినటువంటి సమయం కూడా ఆసన్నమైందని నేను అనుకుంటున్నాను. ఎస్. అండ్ శర్మ గారు, నేను అన్నట్లుగా నదుల విషయంలో ఇటు సింధు నది కావచ్చు, గంగా నది కావచ్చు, రెండు నదులు కూడా మనం మానవతా దృక్పథంతో పూర్తిగా వాళ్ళకి నీటినిచ్చే ప్రయత్నం చేస్తున్నాం. కానీ వాళ్ళు చేస్తున్నటువంటి చర్యల కారణంగా మానవతా దృక్పథం వాళ్ళపైన చూపించడం ఎంతవరకు అవసరం అనేటువంటి చర్చ కూడా ఉంది. రామ్మోహన్ గారు కూడా ముందు అదే చెప్పారు. సో అపకారికి ఉపకారం చేయడానికి సంబంధించి కొంత ఆలోచించి చేయాలేమో ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు సంబంధించి. ఏం చెప్తారు? నిజంగా చెప్పాలి అంటే భారతదేశం అనేటువంటిది ఒక తాత్వికమైనటువంటి, ఒక ఉదారమైనటువంటి, ఒక ఉన్నతోన్నతమైనటువంటి, మహోన్నతమైనటువంటి ఆలోచన శక్తి కలిగినటువంటి ఒక ప్రాంతం అండి. అసలు ఇక్కడ ఉన్నటువంటి ఆలోచన శక్తి మిగతా దేశాలకు ఆదర్శవంతంగా మొదటి నుంచి కూడా ఉంటూ ఉంది. అందువల్లే లుక్ ఈస్ట్ అని అనేవారు. అలాగే విశ్వ గురువుగా ఆవిర్భవిస్తున్నటువంటి భారతదేశం నిజంగా ఈనాటికి కూడా సంప్రదాయాలకు అలాగే ఒక సమగ్రమైనటువంటి దృష్టికి కట్టుబడి ఉంది. కాబట్టి ఆలోచనాత్మకంగా వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. అది ప్రపంచ దేశాలు ఇప్పుడిప్పుడు అర్థం చేసుకుంటున్నాయి. కాబట్టి
మనకు ఇటు రష్యా కానివ్వండి, అమెరికా కానివ్వండి, భారత్తో సంబంధాలు నిలుపుకోవాలనే ప్రయత్నం చేస్తోంది. అలాగే మనం చూసాం ఈ మధ్యకాలంలో యూరోపియన్ యూనియన్లో కూడా భారత్ పట్ల ఒక అఫినిటీ అనేటువంటిది పెరగడం కూడా చాలా మంచిది. ఎందువల్ల అంటే మనం చూసినట్టయితే ఆఫ్రికన్ కంట్రీస్ వర్ ఆల్మోస్ట్ విత్ భారత్ ఫర్ మెనీ ఇయర్స్. ఎందువల్ల అక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఆ ప్రజల మధ్య ఉన్న ఒక అనుబంధం, అలాగే రేషియల్ యూనిటీ అని మనం అంటాం. సోషియల్ లాజికల్గా మనం చూసినట్టయితే ఆ యూనిటీ ప్రకారం కూడా మనం అంతా కూడా ఎన్నో రకాలైనటువంటి డిస్క్రిమినేషన్స్ ఫేస్ చేసాం కాబట్టి కలెక్టివ్గా మన ఆలోచన విధానం కూడా నిజంగా చెప్పాలి అంటే మనకు ఈ సందర్భంలో మనకు ఒక అత్యున్నత రైటర్ ఉన్నారు అక్కడ. వారు స్వహీలీ లాంగ్వేజ్లో రాసేటువంటి ఆ రైటర్ కూడా ఏమన్నారంటే భారత్ అనేటువంటిది మన నిజమైనటువంటి ఒక ఆదర్శమే కాక మనకు నిజమైన మిత్రదేశం అని కూడా వారు అనేక సందర్భాల్లో ఇంటర్నేషనల్ లిటరరీ ఫెస్టివల్స్లో కూడా ఓపెన్గా చెప్పారు. కాబట్టి మనం చూసినట్టయితే ఆలోచన విధానం ఎప్పుడు కూడా పరస్పరం హితకరంగా ఉండాలి. అలాగే మతాన్ని మతంగానే మనం వాడుకోవాలి, కానీ మతాన్ని తీసుకొని వెళ్ళి ఒక రాజకీయ శక్తిగానో లేకుంటే ఒక వ్యాపార అస్త్రంగానో లేకుంటే మరొక విధంగా కనుక మనం దుర్వినియోగం చేసినట్టయితే మన వల్ల ఇతరులు నష్టపోవచ్చు, కానీ అందరికంటే ఎక్కువ నష్టపోయేది ఎవరు ఆ విధంగా దుర్వినియోగం చేస్తున్నారో వాళ్ళే.